అమ్మా అమ్మా బిడ్డా వచ్చినావా? మెల్లగా అమ్మా. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. టాబ్లెట్ వేసుకున్నావా? స్నేహ వేసింది బిడ్డా, మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలి. వావ్, ఇది నా కావేరి పుట్టినిల్లు అన్నమాట. బాగుంది. ఏం అందంగా ఉన్నావు కావేరి. త్వరలోనే నిన్ను నా వశం చేసుకుంటాను. హాయ్ అర్జున్. కారు మీద పడ్డ దుమ్మునైతే బాగా తుడుస్తున్నావు, కానీ నీ బతుకు మీద పడ్డ దుమ్ముని ఎలా తుడుచుకుంటావు? చూడండి, మోసంతో మా దగ్గర జాబులో చేరి మమ్మల్ని నమ్మించి వంచించి దొంగ సంతకాలు పెట్టించుకొని మా బతుకులు ఇలా చేసింది మీరే కదా. ఇంకా ఎందుకు ఏదో క్యారెక్టర్ ఉన్నదానిలా మాట్లాడుతున్నారు? నా క్యారెక్టర్ గురించి కొత్తగా నీకు తెలియాల్సింది ఏముందిలే. ముందు నీ వైఫ్ క్యారెక్టర్ గురించి తెలుసుకో. తను చేస్తున్న పనుల వల్ల ది గ్రేట్ భువనేశ్వరి గారి ఇంటి పరువు రిపేర్ అయ్యేలా ఉంది. ఆపు. నా కావేరి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అర్జున్, దారిలో ఆగిపోయే వరకు మన కారి పరిస్థితి ఏంటో మనకే తెలీదు. అలాగే ఎవడితోనో ఎఫైర్ పెట్టుకునే వరకు భార్య క్యారెక్టర్ ఏంటనేది మనకు తెలీదు. యమజా, నా కావేరి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. తను నీలా మనుషుల ముందు ఒక మాట, వెనకొక మాట మాట్లాడే రకం కాదు. నిన్ను చూస్తే జాలేస్తుంది అర్జున్. కావేరి మీ అందరి ముందు తనది కాని క్యారెక్టర్ని తనదిలా నటిస్తుంది. పొద్దుట మీ అందరి ముందు విశాల్ కారు ఎక్కనని తనని పొమ్మని చెప్పింది కదా, కానీ దారిలో కంపెనీ కారు నుంచి విశాల్ కార్కి షిఫ్ట్ అయింది. నాకు మీకు తను సైట్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి విశాల్తో తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. యమజా, ఏం మాట్లాడుతున్నావు? కంట్రోల్ అర్జున్. భార్యనంటే ఏ భర్తకైనా కోపం వస్తుంది, కానీ నేను ఏది ప్రూఫ్స్ లేకుండా మాట్లాడినా. ఎంత శత్రువైనా కావేరి కూడా ఒక ఆడదే. సాటి ఆడదాని మీద ప్రూఫ్స్ లేకుండా నిందలు వెయ్యను. నిన్ను కావేరి మేడంని తీసుకొని సైట్కి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళలేదా? మేడం, అది
ఏం పర్వాలేదు, నిజం చెప్పు. అది కాదు మేడం, నేను వెళ్తుంటే దారిలో విశాల్ గారు కారు ఆపి నిలబడి ఉన్నారు. కావేరి మేడం ఆయన కారు ఎక్కారు. విశాల్ గారు నా కార్ ట్రబుల్ ఇచ్చిందని మీకు చెప్పమన్నారు మేడం. అది సంగతి అర్జున్. నీ వైఫ్ ఎక్కడికక్కడ ప్లాన్స్ చేస్తూ నిన్ను ఫూల్ని చేస్తుంది. నువ్వేమో అదర్థం చేసుకోకుండా నా భార్య క్యారెక్టర్ చాలా గ్రేట్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నావు. చూడు, నువ్వెంత ఫ్రాడ్వో నాకు తెలుసు. మా ఆస్తి కొట్టేయడానికి నువ్వెన్ని రకాల ప్లాన్స్ వేసావో కూడా నాకు తెలుసు. నీ డ్రైవర్ మాటలు నమ్ముతానని ఎలా అనుకున్నావు? 10,000 మొహాన పడేస్తే ఇలాంటి వాళ్ళు నువ్వు చెప్పమన్నట్టు అన్నీ చెప్తారు. నువ్వు ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని తెచ్చినా నేను నమ్మను. నా కావేరి నిప్పు. అది నీ పప్పు సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు నీ కావేరి సైట్లో వర్క్ చేస్తూ ఉండాలి, అవునా? కానీ తను అక్కడ లేదు. మీ అత్తగారింట్లో విశాల్తో రాసలీలలు సాగిస్తుంది. యమజా, అరిచిన కొట్టాలని చూసినా నిజం అబద్ధమైపోదు. వెళ్ళి చూసుకో. నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు చెప్పు. నేను నమ్మను. అయితే వెళ్ళు, గో గో. బయటెక్కడైనా అయితే దొరికిపోతామని తన పుట్టింటికే తీసుకువెళ్ళింది. వెళ్తాను. నా భార్యని అనుమానించి కాదు, నీ మాటలు అబద్ధం అని ప్రూవ్ చేయడానికి వెళ్తాను. హలో, నా కారులో వెళ్ళు. లేకపోతే నువ్వు వెళ్ళేసరికి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. టేక్ ఇట్, గో.